హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియో వచ్చేసి సొరకాయ గారెలు చేశానండి. లోపల సాఫ్ట్‌గా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఈ గారెలు ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే విరుస్తుంటే కూడా కరకరలాడుతూ వచ్చాయి. ఫస్ట్ ఈ సొరకాయ గారెలు చేసుకోవడానికి ఒక మినీ సైజు లేతగా, సన్నగా ఉన్నటువంటి ఒక సొరకాయనైతే తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా నానబెట్టుకొని పక్కనుంచుకున్నానండి. ఈ సొరకాయ పైన తోలు చాలా గట్టిగా, మందంగా ఉంటుంది కాబట్టి ఈ తోలునైతే పీల్చేస్తున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి ఎప్పుడు మనము మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు, అలాగే మినప వడలే ట్రై చేస్తుంటాం కదండీ! మార్కెట్‌లలో ఈజీగా దొరికే ఈ సొరకాయను ఒకసారి ఇంటికి తెచ్చుకొని సొరకాయ గారెలు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే ఈ సొరకాయను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము కుడకలు గీరుకునే హోల్స్ ఉన్న వైపు ఈ సొరకాయనైతే మొత్తం గ్రేటర్‌తో గ్రేట్ చేసుకోవాలండి. ఈ సొరకాయ మధ్య గుజ్జులో అక్కడక్కడ విత్తనాలు ఉన్నట్లయితే ఆ విత్తనాలు తీసేసి ఈ సొరకాయను మొత్తం గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మొత్తం సొరకాయను గ్రేట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. నాకు మొత్తం సొరకాయ గ్రేట్ చేసుకున్న తర్వాత ఇంత క్వాంటిటీ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇది ఇక పక్కన పెట్టేసి ఒక గుప్పడి కరివేపాకుని తీసుకొని నీట్‌గా కడిగిన తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కరివేపాకు, కొత్తిమీరతో పాటు పుదీనా కూడా వేసుకోవచ్చు. కానీ నా దగ్గర అది టైంకి అవైలబుల్‌గా లేదు కాబట్టి కరివేపాకు, కొత్తిమీరతోటి వేసి చేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఒక 9-10 పచ్చిమిర్చిని తుంచుకొని ఒక చిన్న మిక్సర్ జార్‌లోకి వేసుకున్నాను. పచ్చిమిర్చి చేదెక్కకుండా కొంచెం సాల్ట్ అయితే వేసి ఈ పచ్చిమిర్చిని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే ఈ వడల్లోనికి 4 మీడియం సైజు ఆనియన్స్‌ని తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్‌ని వేయడం వలన వడలకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా సొరకాయ వడల్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న సొరకాయ తురుమును మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, ఆనియన్ స్లైసెస్ వేసుకున్నాక మనం ముందుగా నూరి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని పేస్ట్‌ని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేస్తున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న శనగపప్పును కూడా వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేస్తున్నాను. ఇంకా దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఆ ఫ్లేవర్స్ అంతగా నచ్చవు కాబట్టి సింపుల్‌గా ఇలా చేసేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చండి. నేను తీసుకున్న చిన్న సొరకాయ తురుముకి ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటి ఒక చిన్న కప్పు బియ్యం పిండినైతే వేశాను. నాకిది కరెక్ట్‌గా సరిపోయింది. ఇందులో వేయాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ వేశాను కానీ సాల్ట్‌నైతే వేయలేదండి. ఈ అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాత నాకు ఎంత సాల్ట్ వేయాలో అర్థం కాక ఒకసారి ఇలా అలా కలిపిన తర్వాత క్వాంటిటీ ఎంత అయిందో చూసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని వేసుకున్నాను. సాల్ట్‌ని కూడా వేసిన తర్వాత సొరకాయ పిండినైతే మంచిగా కలిపేసుకున్నానండి. ఇంకా ఈ సొరకాయ పిండిలోనికి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సొరకాయ ఇంకా ఆనియన్స్‌లో ఉన్న వాటర్‌కే ఈ పిండి మొత్తం కలిసిపోతుంది. ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపించినట్లయితే కొంచెం ఒక టీ స్పూన్‌తో వాటర్‌ని అలా చిలకరించుకొని గారెల్లాగా చేసుకొని వేసుకోండి. అలా కాకుండా పిండి మెత్తగా పలచగా అయినట్లయితే 1 టేబుల్ స్పూన్ పిండిని తీసుకొని పైనుంచి అలా చిలకరించుకొని పిండిని మంచిగా కలుపుకొని అడ్జస్ట్ చేసుకోండి. పిండినైతే మంచిగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత
స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేస్తున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయితేనే వడలు మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇంకో పక్కన ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కవర్కి చేతికి వాటర్ని తడి చేస్తూ వడల్లాగా చేసుకుంటూ ఆయిల్లో వేస్తున్నానండి. ఈ వడలనేటివి మనం తినేదాన్ని బట్టి సన్నగానైనా చేసుకోవచ్చు, లేదా మందంగానైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మరీ సన్నం కాకుండా అలాగే మందంగా కూడా లేకుండా మీడియం సైజులో చేశాను. ఈ సొరకాయ గారెలు తిన్నారంటే 2, 3 సొరకాయ గారెలతో ఆపరండి. తింటుంటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉన్నాయండి ఇవి. ఈ విధంగా సొరకాయ గారెలు అన్నీ చేసుకొని ఆయిల్‌లో డిప్ చేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా అలా ఒక 4-5 మినిట్స్ నూనెలోనే వదిలేసి వడలు కొద్దిగా కాలిన తర్వాత చిల్లుల గరిటెతో మరోవైపుకు టర్న్ చేస్తూ వడలన్నింటినీ ఈవెన్‌గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండీ! ఇక్కడైతే వడలు మంచి గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చాక ఇంకో ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. ఒక వాయి అయిన తర్వాత సేమ్ ఇందాక చెప్పిన విధంగానే మళ్ళీ వడలను ప్రిపేర్ చేస్తూ ఆయిల్‌లో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అంతేనండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా మనం ఎప్పుడూ చేసుకునే మిరపకాయ బజ్జీలు, వడలే కాకుండా ఈ విధంగా సొరకాయ వడలను కూడా ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతాయి. ఇందులో యూజ్ చేసిన సొరకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ హెల్తీవే కాబట్టి హెల్త్‌కి కూడా చాలా మంచివండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇవి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఎవరికైనా పెట్టొచ్చండి ఇవి. ఒక్క ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసామన్న మాటే కానీ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ హెల్తీవేనండి. చూసారు కదండీ! హెల్తీ అయిన స్నాక్ రెసిపీ. ఈ సొరకాయ గారెల వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.